హలో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే చలో తిరుమల. తిరుమలకి ఎన్నిసార్లు వెళ్తానని మాత్రం నన్ను అడగండి, ఎందుకు వెళ్తానని కూడా అడగండి. నాకు ఇష్టం అంతే. తిరుమల అంటే అదొక ఎమోషన్. ఈవినింగ్ 6:30కి అంతా కొండకెత్తే రీచ్ అయిపోయాము. మా సార్ వచ్చి మమ్మల్ని పికప్ చేసేసుకున్నాడు. తనతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాము. చాలా ఖాళీగా అయితే ఉన్నింది. తిరుమల మొత్తం చూడండి, లైట్స్తో నిండిపోయింది. చాలా బాగుండింది. క్యూ లైన్ అయితే ఖాళీగా ఉండింది. ఇంకా ఎవరిని వదలలేదు. మేము ఇంకా డైరెక్ట్గా వెళ్ళాము. ఒక 1 అవర్ దర్శనం ముగించుకొని అయితే బయటికి వచ్చేసాం. బయటికి వచ్చిన వెంటనే ఫోన్లు తెచ్చుకోవడం, వీడియోస్ షూట్ చేశాను. వీడియోస్ అంతా తీసేసుకున్న తర్వాత నేను బయట వీడియో చూపిస్తాను. ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగా డెకరేట్ చేశారు. మీరు ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం ఒకవేళ మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రండి. స్వామి గోపురం ఉంది కదా, అక్కడ మహావిష్ణువు పడుకున్న అవతారంలో ఒక సెట్ అయితే వేశారు. నిజంగానే సెద తీరుతున్నాడా వెంకటేశ్వర స్వామి అన్నంత వైభోగంగా ఉండింది. అసలు చాలా బాగుంది. ఫ్లవర్స్ అంతా తీసేసి మళ్ళీ డెకరేట్ చేస్తున్నారు. అక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను, అడిగి తీసుకున్నాను రిక్వెస్ట్గా. కోనేరంతా చూపిస్తున్నాను. మొత్తం తిరుమల అంతా కూడా లైటింగ్స్తోనే ఉండింది. ఎలా ఉన్నిందంటే బ్రహ్మోత్సవాలప్పుడు ఎలాగైతే తిరుమల శోభాయమానంగా ఉంటుందో అలాగే ఉంటుంది వైకుంఠ ఏకాదశి అప్పుడు. వైకుంఠ ఏకాదశి అప్పుడు బయట ఈ సెట్ వేస్తారు కదా, ఇది చూడ్డానికైనా మీరు ఖచ్చితంగా తిరుమలకి అయితే రావాలి. చాలా బాగుంటుంది. మనం నమ్మిన మనుషులు మోసం చేయొచ్చు, కానీ నమ్మిన భగవంతుడు ఎప్పటికీ కూడా మోసం చేయడు. మన కష్ట నష్టాల్లో ఖచ్చితంగా తోడుంటాడు అనేది నేను నమ్ముతాను. మీరు ఎంతమంది నమ్ముతారో అంతమంది లైక్ చేయండి. ఆ వీడియో అయితే ఫుల్గా చూడండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా కొండంతా కూడా చూసేసుకున్నాము. ఇదంతా బయట అనమాట. నేను ఈ వీడియో తీసింది వచ్చి 8 o'clock ఆ టైంలో తీశాను. మళ్ళీ సెట్ అంతా చూసుకునేసి వచ్చేసాము. రోటీ పన్నీర్ కర్రీ అయితే తినేసి బస్ ఎక్కి ఇంటికైతే చేరుకున్నాం. కొండ మీద గోబీ రైస్ చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.